హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ thumbnail చూసినాక హలో గైస్, హలో గైస్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియో దేని గురించి అని చెప్పేసి. సో రేపటి నుంచి మనకి బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. యూజువల్గా నేను బిగ్ బాస్ని చాలా ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఉండేవాడిని, సీజన్ 1 నుంచి 7 వరకు కూడా. సో ఇప్పుడైతే సీజన్ 8 అయితే స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి రివ్యూస్ అయితే ఇద్దామని అనుకుంటున్నా. సో మీకైతే ఈసారి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా రివ్యూస్ అయితే వస్తాయి గైస్. సో మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. అలాగే మనకి ఈ బిగ్ బాస్ సీజన్ 8కి చూసినట్టయితే హోస్ట్ కింద నాగార్జున గారు అయితే వస్తున్నారు. సో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో చాలామంది నాగార్జున గారు రావట్లేదు, వేరే ఎవరినన్నా పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఫైనల్గా నాగార్జున గారు అయితే వస్తున్నారు. సో ఆల్రెడీ ప్రోమోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ప్రోమోస్ ఆల్రెడీ మీరు చూసుంటారు. ఆయన ఆల్రెడీ కుబేరా మూవీ అని మూవీ ఒకటి చేస్తున్నారు. సో సేమ్ అదే లుక్ అయితే ఉంది ఇక్కడ మనకి ప్రోమోస్లో కూడా చూసినట్టయితే. సో నెక్స్ట్ వచ్చి హౌస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆల్రెడీ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంట్రీ సాంగ్ కూడా షూట్ అయితే అయిపోయి ఉంటుంది ఈ పాటికి. సో ఈ రోజు అయితే వాళ్ళు ఆల్రెడీ హౌస్లోకి అడుగు పెడతా ఉంటారు. సో మనకైతే రేపు టెలికాస్ట్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 14 మెంబర్స్, మేబీ ఈ సీజన్లో 14 or 16 మెంబర్స్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో 14 మెంబర్స్ లిస్ట్ అయితే మనం ఒకసారి చూద్దాం గైస్. మనకి హౌస్లోకి ఎంటర్ అవబోయే కంటెస్టెంట్ లిస్ట్ చూసినట్టయితే సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి శేఖర్ భాష. సో ఈయన ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటాడు, ఫుల్ వైరల్ అవుతున్నాడు. సో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈయన ఉంటున్నాడు ఈ మధ్య. సో ఈయన అయితే పక్కా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాడు గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. సో ఈయన కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈయన కొన్ని మూవీస్ అయితే చేశాడు, లాహిర్లో ఇలాంటి మూవీస్ కొన్ని చేస్తున్నాడు. సో ఈయన కూడా పక్కా హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాడు గైస్. సో ఇందులో ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చి మనకి థర్డ్ కంటెస్టెంట్ చూసినట్టయితే సో నిఖిల్ మాలియక్కల్ అని చెప్పి సీరియల్ యాక్టర్. సో ఈయనైతే మా టీవీలో చాలా సీరియల్స్ అయితే చేస్తున్నాడు, అలానే కొన్ని టీవీ షోస్ కూడా చేస్తున్నాడు. సో ఈయన కూడా ఈసారి హౌస్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాడు. సో గైస్, నెక్స్ట్ కంటెస్టెంట్ చూసినట్టయితే సో బెజవాడ బేబక్క. సో మీలో చాలామందికి ఈమె తెలిసి ఉండొచ్చు. ఈమె మంచు లక్ష్మి గారిని ఇమిటేట్ చేస్తూ చాలా ఫేమస్ అయింది. సో టిక్ టాక్ చేసే వాళ్ళందరికీ కూడా ఈమె చాలా బాగా తెలుస్తుంది. సో ఈమె హౌస్లోకి వస్తే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది గైస్. సో చాలా బాగా యాక్టివ్గా ఉంటారు ఈమె. సో ఈమె కూడా హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. సో నెక్స్ట్ చూసినట్టయితే విష్ణుప్రియ భీమినేని. సో ఈవిడ కూడా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా టీవీ షోస్కి యాంకరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కూడా చేస్తున్నట్టున్నారు. సో ఈమె కూడా హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. సో గైస్, నెక్స్ట్ కంటెస్టెంట్ చూసినట్టయితే సో నైనిక. సో ఈ అమ్మాయి వచ్చేసి ఢీ షోలో అయితే చేసిందంట. సో నాకైతే పెద్దగా తెలియదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఈ సీజన్కి వచ్చేసి చాలామంది కొత్త వాళ్ళే ఉన్నారు. సో తెలిసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు గైస్. సో నాకైతే చాలా వరకు తెలియదు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ చూసినట్టయితే కిరాక్ సీత. సో మీలో చాలామందికి ఈ అమ్మాయి తెలిసే ఉంటుంది గైస్. సో 7 Hoursలో ఈ అమ్మాయి చాలా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చేసి ఉండింది. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బేబీ మూవీలో ఒక నెగిటివ్ రోల్ అయితే చేసింది. సో నాకు తెలిసి చాలా ఫేమ్ అయితే వచ్చింది ఈ అమ్మాయికి. సో తను కూడా ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఎంటర్ అవబోతుంది హౌస్లోకి. సో అలానే నెక్స్ట్ కంటెస్టెంట్ చూసినట్టయితే యష్మి గౌడ. సో ఈ అమ్మాయి కూడా సీరియల్ యాక్టర్ నాకు తెలిసి. సో కొన్ని సీరియల్స్ అయితే చేసి ఉండింది. సో ఈ అమ్మాయి కూడా హౌస్లోకి అయితే ఎంటర్ అవబోతుంది గైస్. సో వీళ్ళకి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా నేనైతే వేస్తాను, ఒకసారి మీరు అయితే చూడండి. సో గైస్, నెక్స్ట్ కంటెస్టెంట్ చూసినట్టయితే అభయ్ నవీన్. సో ఈయన వచ్చేసి మనకి పెళ్లి చూపులు సినిమాలో చిన్న రోల్ అయితే చేస్తున్నాడు. సో చాలా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు కొన్ని మూవీస్లో. సో ఈయన కూడా హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాడని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఈ సీజన్లో చాలామంది కొత్త క్యాండిడేట్స్ అయితే ఉన్నారు, చాలా వరకు న్యూ ఫేసెస్ అయితే ఉన్నారు. సో చాలా వరకు నాకైతే తెలీదు. ఇందులో మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో నాగమణికంట అని చెప్పేసి ఎంటర్ అవుతున్నారు. సో ఆయన గురించి నాకైతే అస్సలు తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆకుల. సో ఈమె కూడా నాకు తెలియదు, ఏమైనా సీరియల్స్ ఏమో చేస్తున్నారు అనుకుంటా. సో సోనియా ఆకుల అనే ఆమె కూడా ఎంటర్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చి పరమేశ్వర్. సో ఈయన వచ్చేసి మోడల్ అని చెప్తా ఉన్నారు. సో మరి నాకైతే తెలియదు. సో పరమేశ్వర్ ఈయన కూడా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ సంబంధించిన పిక్చర్స్ అయితే ఇక్కడ వేస్తాను, ఒకసారి మీరు అయితే చూడండి. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి వీళ్ళలో ఎవరైనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అని చెప్పేసి ఒక ఆమె ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈమె కూడా నాకైతే తెలియదు. సో గైస్, ఇప్పుడు నేను ఏవైతే నేమ్స్ చెప్పానో సో వాళ్ళందరూ కూడా పక్కా హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు గైస్. సో ఇంకొంతమంది నేమ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి మనకి. అలీ వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ అని చెప్పేసి, అలానే రితు చౌదరి,
సో ఇట్లా కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే ఎంటర్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఏవైతే నేమ్స్ చెప్పానో వాళ్ళందరూ కూడా రేపు అయితే ఎంటర్ అవుతున్నారు గైస్. సో మేబీ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉండొచ్చు, బట్ 100కి 100% వీళ్ళైతే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో రేపు అయితే గ్రాండ్ లంచ్ ఉండబోతుంది గైస్. హౌస్ మేట్స్ అందరూ కూడా రేపు హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. సో వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ కూడా రేపు అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన రివ్యూతో రేపు అయితే మళ్ళీ కలుద్దాం గైస్. సీ యూ గైస్. థ్యాంక్ యూ.